హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత పథకం సంబంధించి గాను, అంటే అన్నదాత సుఖీయ పథకం సంబంధించి గాను ప్రతి సంవత్సరం 20,000 రూపాయలనేవి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. ఆ తొలి విడత కింద మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలనేవి అయితే మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో విడుదల చేయడం అయితే జరిగింది కదా. అయితే ఇప్పుడు రెండో విడత సంబంధించి గాను మనకి ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే గతంలోనే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి విడుదల చేయవలసి ఉండగా పీఎం కిసాన్ పథకంతో పాటుగానే మనకి విడుదల చేస్తామని తెలపడం జరిగింది కదా. అయితే ఎప్పుడు పీఎం కిసాన్ పథకం విడుదల చేసినా కానీ అప్పుడు మాత్రం విడుదల చేయబోతుందండి. అయితే త్వరలో పీఎం కిసాన్ పథకం కూడా విడుదల చేయబోతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. ఈ యొక్క అన్నదాత పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు మళ్ళీ రెండో విడత కింద ఎంతవరకు వస్తుంది, అలాగే దీనికి సంబంధించి గాను ఈ క్రాప్‌లో నమోదు చేయించుకోవాలా లేదా, మీ యొక్క పంట భూమికి సంబంధించి కానీ ప్రతి అప్డేట్ కూడా తెలియజేస్తానండి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే, ఈ యొక్క నిధులకు సంబంధించి గాను తొలి విడత కింద రూ. 5,000, రూ. 2,000 అనేవైతే అన్నదాత సుఖీయ పీఎం కిసాన్ పథకం ద్వారా విడుదల చేయడం అయితే జరిగింది కదండీ. అయితే ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే మరొకసారి విడుదల చేసిన సిద్ధమవుతుందనమాట. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిందేంటంటే ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అందులో తొలి విడత కింద రూ. 5,000 అనేవితో, అంటే రూ. 5,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 2,000 అనేవైతే పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదండీ. అలా మొత్తంగా రూ. 7,000 విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు రెండో విడతకు సంబంధించి గాను రూ. 7,000 అనేవైతే ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అంటే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే 20,000 కూడా 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున. సో, మొత్తంగా రూ. 20,000 అనేవైతే విడుదల కాబోతున్నాయి. అయితే 14,000 సంబంధించి గాని రూ. 5,000 తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే 6,000 కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 అనేవి విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఇందులో కూడా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన రెండో విడతకు సంబంధించి గాను రూ. 5,000, అలాగే కేంద్ర ప్రభుత్వం రూ. 2,000 అనేవైతే దాంతో పాటుగా విడుదల చేయడానికి సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి కూడా ప్రణాళికలైతే రూపొందిస్తుందండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ సంబంధించి గాను ఈ కేవైసీ నమోదై ఉండాలనమాట. ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. అలాగే ఖచ్చితంగా మీ పంటననేది ఈ క్రాప్‌లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ క్రాప్ సంబంధించి కూడా చాలామంది అడుగుతున్నారు. కంపల్సరీగా చేయించుకోలేదని చెప్పేసి చేయించుకోండి. ఎందుకంటే మనకి ప్రభుత్వ పథకం సంబంధించి గాను రైతన్నలకి ఏ ఒక్క నిధులు విడుదల చేసినా కానీ, అంటే మనకి వర్షాల వల్ల ఏమన్నా అకాల నష్టం జరిగినా కానీ ఈ క్రాప్ ద్వారా మీకైతే నమోదు చేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధించి కూడా మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినా గాని తెలియజేస్తారండి. అయితే కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా యాక్టివ్‌గా ఉంచి చూసుకోండి. కంపల్సరీగా ఈ కేవైసీ, అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింక్ అప్ అయ్యేలా చూసుకోవాలండి. అలా చూసుకున్న వారికే, అంటే యాక్టివ్‌గా మెయింటైన్ చేసిన వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవి అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను రేపు ఎల్లుండిలోగా దీనికి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. పీఎం కిసాన్ పథకం అయితే రా తర్వాత విడతకు సంబంధించి గాను అక్టోబర్ 31 తేదీన విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఆనాడే మనకి ఏపీ అన్నదాత సుఖీయ పథకం కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇటువంటి తాజా అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.